నమస్తే అమ్మా. ఏపీలో రాజకీయాలకు సంబంధించి కావచ్చు, రాజకీయ నేతలకు సంబంధించి కావచ్చు, ఎప్పటికప్పుడు అప్డేటెడ్ గా ఉంటున్నారు. అవును. ఒకరు రథయాత్ర చేపట్టబోతుంటే మరొకరు పాదయాత్ర అంటూ జనాల్లోకి వెళ్ళడానికి, జన సమీకరణాన్ని సేకరించుకోవడానికి రెడీ అవుతుంది. అవును. ఒక పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ వారాహిని రోడ్డు మీద తీసుకొచ్చారు. అవును. అలానే లోకేష్ కూడా పూజలు చేశారు. తండ్రి చంద్రబాబు నాయుడు గారిని హత్తుకున్నారు, కొడుకుని హత్తుకున్నారు. రైట్. సో సుదీర్ఘ పాదయాత్రకు రెడీ కాబోతున్నారు. ఏ విధంగా ఉండబోతున్నారు? అంటే మీరు చెప్పినట్టుగా మనం కూడా ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందించడంలో ముందున్నాం. మన వార్తల మీద ప్రేక్షకులకు కూడా అచంచలమైన విశ్వాసం ఉంది. ఇక్కడ లోకేష్ పాదయాత్ర చేయడంలో చాలా నిగూఢమైనటువంటి అర్థం ఉంది. మన గతంలో పాదయాత్రలు చేసిన వాళ్ళు ఎవరు కూడా నిరాశకు లోను కాలేదు. అప్పుడు అంటే పవన్ కళ్యాణ్ అప్పటి రాజశేఖర్ రెడ్డి చేసినప్పటికీ, లేకపోయినట్టయితే మన జగన్మోహన్ రెడ్డి చేసినప్పటికీ, ఈరోజు అటు పవన్ కళ్యాణ్ ఇటు మన లోకేష్ బాబు చేస్తున్నటువంటి పాదయాత్రలకి, ఆ రథయాత్రకి డెఫినెట్గా చాలా అంటే ఫలవంతమైనటువంటి రిజల్ట్ వస్తుంది, ఫలప్రదమైన రిజల్ట్ వస్తుంది. దీంట్లో నిరాశపడవలసిన అవసరం లేదు. ఇక్కడ లోకేష్ బాబుని కొంతమంది బుద్ధిహీనులు పప్పు అంటున్నారు. ఎంత మానుషం! తర్వాత ఏమీ తెలీదు, మంగళగిరిలో ఓడిపోయావు అంటున్నారు. ఆయన ఓడిపోయావు కాబట్టి నువ్వు కూర్చున్నావు. ఆయన గెలిచినట్టయితే నీ కూర్చోడానికి స్థానం ఎక్కడిది? వాళ్ళు పదే చెప్పవలసిన అవసరం లేదు కదా. వాళ్ళు ఓడిపోయారు కాబట్టి మీరు గద్దె మీద కూర్చున్నారు, పరిపాలన సాగిస్తున్నారు. వాళ్ళు ఓడిపోయారు కాబట్టి ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళిపోయి ప్రజల తాలూకు కష్టసుఖాలు తెలుసుకొని ప్రజలు ఎంత మోసానికి గురయ్యారో, ప్రజలు నమ్మకం ఏ విధంగా వాళ్ళని వమ్ము తీసిందో తెలియజెప్పడం కోసం వెళ్ళారు. ప్రజలు కూడా తండోపతండాలుగా వస్తూ పొరపాటు అయిపోయిందని పశ్చాత్తాపంతో చాలా బాధలు పడుతున్నారు. ఎవరు బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి లేకపోతే మందు పోయించి రమ్మని చెప్పడం లేదు. అటు చంద్రబాబు నాయుడు తాలూకు సభలకు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ సభలకు కానీ. ఈరోజు లోకేష్ బాబు తీసుకున్నటువంటి నిర్ణయం 400 రోజుల్లో 4000 కిలోమీటర్లు అంటే పాదయాత్ర చేయడం అన్నది చిన్న విషయం కాదు. అది అభూతో నా భవిష్యత్తు. సరిగ్గా మాట్లాడడమే రాని లోకేష్ ఇన్ని వేల కిలోమీటర్లు ఏ విధంగా నడవగలుగుతాడు అనేది కూడా కొంతమంది చెప్తున్న అభిప్రాయం. అంటే మాట్లాడడానికి నడవడానికి సంబంధం ఏమైనా ఉందా? లేదు కదా. అంటే మాట్లాడగలిగిన వాడు నడుస్తాడు, మాట్లాడలేనివాడు నడుస్తాడు. ఇక్కడ అంటే పాదయాత్ర గురించి వాళ్ళు ప్రస్తావించిన విషయంకి సమాధానం చెప్తున్నాను నేను. సరిగ్గా మాట్లాడలేని వాడు ఏమి నడుస్తారంటే దానికి బోడిగుండికి ఏదో మోకాళ్ళకి బోడిగుండికి ముడిపెట్టడం మంచిది కాదు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు కంటే లోకేష్ బాబు తెలివైనవాడు. ఎందుకంటే డైరెక్ట్గా అకౌంట్లో డబ్బులు పెట్టాలి, డబ్బులు వేస్తే అంటే ప్రజలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడిది కాదు, ఇటు జగన్మోహన్ రెడ్డిది కాదు, లోకేష్ బాబుది. అప్పుడు చంద్రబాబు నాయుడు అడిగాడన్నమాట, ఏమిటంటే 2000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయడం ఏంటి? ఇది అంత తిరగాసగా ఉంది, తలనొప్పిగా ఉంది. వాళ్ళ అకౌంట్లో మనం వేయడం ఏమిటి? వాళ్ళకి ఏదైనా మంచి కార్యక్రమాలు చేద్దాం. అది కాదు కావాల్సింది. జనరేషన్ మారిపోయింది కదమ్మా. అంతా డిజిటలైజేషన్ అయిపోయిన తర్వాత ఇలా నొక్కి అంటే మీ జేబులో 2000 రూపాయలు ఉంటున్నాయి, అది కావాలి ఇప్పుడు. అంటే ఆపదలో ఉన్నప్పుడు వెంటనే సహాయపడడం అన్నది చాలా అవసరం. అవసరాన్ని గుర్తించిన వ్యక్తి మొట్టమొదటిసారిగా లోకేష్ బాబే. ఇక రెండవది ఏమిటంటే ఆయన అమాయకుడు కాదు. అమాయకుడైతే ఇంత ఫెరోసియస్గా జనం మధ్యకి ఎందుకు వెళ్తాడు? జనం మధ్యకి వెళ్ళిన తర్వాత తిరిగి వస్తాడో రాడో తెలియదు.
ఆయన అంటే విరోచితంగా జనం మధ్యకి వెళ్ళడం ఎలాగో తెలుసు, జనం మధ్యలోంచి రావడం ఎలాగో తెలుసు. దట్ ఈజ్ లోకేష్ బాబు. అంత తేలిగ్గా అంచనా వేయొద్దు. వీళ్ళకి ఏంటంటే బుద్ధి జ్ఞానం లేకుండా లోకేష్ బాబుని పప్పు అంటారు. అంటే పప్పు ఏంటి, నోటికి వచ్చినట్టు మాట్లాడితే అది చరిత్రలో వాళ్ళు ఒక దుర్మార్గులుగా మిగిలిపోతారే కానీ రేపు ఈ పప్పే సీఎం అవ్వచ్చుగా. ఎందుకు ఆ మాటలు మాట్లాడుకోవడం? అప్పుడు రెండు చెంపలు వాయించుకుంటారా? కనుక పప్పు ఉప్పు ఎన్ని కాదు, కానీ ఎవరికి ఉండే పేరు వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నువ్వు పేరు పెట్టినట్టయితే వైసీపీ పార్టీ వాళ్ళకి వాళ్ళు పేరు పెడతారు. ఈ పేర్లు కాదు కదా ప్రధానం. ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడం, ప్రాంతాల వారీగా సమస్యలు తెలుసుకోవడం, తర్వాత ఈ పాదయాత్ర చేస్తుండగా అక్కడ ఉన్నటువంటి వాస్తవిక జీవితం, ప్రజల వాస్తవిక జీవనం అది 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 తెలుసుకోవాలి. మొత్తం 400 రోజులంటే ఒక సంవత్సరం కంటే 40 రోజులు ఎక్కువ. అంటే ఎంత గమనించి ఉండాలి, ఎంత చూసి ఉండాలి. ఇది ప్రజాయాత్ర అంటే మామూలుగా పాదయాత్ర అనేది తక్కువ కాదు. పూర్వం రాజుల దగ్గర నుంచి వస్తూనే ఉంది. ముందు పాదయాత్ర చేసేవాళ్ళు, ప్రజలు ఏమనుకుంటారో గమనించేవాళ్ళు, తర్వాత గద్దె మీద కూర్చునేవారు అన్నమాట. అదే పని వీళ్ళు చేస్తున్నారు. అంటే ఆ రోజుల్లో అంటే తెలియకుండా పాదయాత్ర చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు తెలిసి పాదయాత్ర చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ప్రాణాలకు ఏదైనా ముప్పు ఉంటుందేమో అనేటువంటి అనుమానం. ఈలోగా జ్యోతిష్యులు చెప్తున్నారు, వీళ్ళ ప్రాణాలకు ముప్పు వస్తుందండి, జాగ్రత్తగా ఉండాలి, ఇట్లాంటి సంఘటనలు జరగబోతున్నాయని చెప్తున్నారన్నమాట. మనం ఏమనుకుంటున్నామంటే వీటన్నిటికీ అతీతంగా పనిచేసేవాడే లోకేష్ బాబు అని నా నమ్మకం. అది తెలంగాణలో టీడీపీ అనేది ఎప్పుడో చచ్చిపోయింది అవును అని ఒక అభిప్రాయం వ్యక్తం చేసిన నేపథ్యంలో అవును ఖమ్మం సభ అందరినీ ఒక్కసారి తుళ్ళుపాటు గురి చేసింది. అవును ప్రధాన ప్రతిపక్షం పాత్రలో తెలుగుదేశం పార్టీ ఉందా, నిజమైన కార్యకర్తలు లేక సరిగ్గా లేకపోతే నాయకులు లేక మాట్లాడకపోతున్నారా? సో ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది ఖమ్మం సభ తర్వాత. అవును. సో అధికార పార్టీ నేతలు అందరూ కూడా ఏమైపోతుందో అందరూ బయట మీడియాకి వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి. అవును అవును. మరి ఇలాంటి టైంలో లోకేష్ పాదయాత్ర ఎంతవరకు కలిసి వస్తుందంటారు? చాలా కలిసి వస్తుందమ్మా. ఎందుకంటే ప్రజలలో ఒక అసంతృప్తి ఉంది పాలకవర్గం మీద. ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ పరిపాలన మీద కానీ, అక్కడ ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద కానీ అసంతృప్తి ఉంది, వ్యతిరేకత ఉంది. అలాంటప్పుడు ఎవరు బయలుదేరినప్పుడు కూడా తండోపతండాలుగా ప్రజలను ఎవరు మీరు రండి అని బొట్టు ఘాటుగా పెట్టి చెప్పవలసిన అవసరం లేదు. లోకేష్ బాబు జనం మధ్యకి వెళ్తుండంటే మంగళహారతులు ఇస్తారు, అఖండమైన స్వాగతం చెప్తారు. లోకేష్ బాబుకి ఏంటంటే ఎన్నో నీరాజనాలు పట్టి రేపు పొద్దున మళ్ళీ ఆయన ఒక మంచి నాయకుడిగా చేస్తారన్నమాట. సీఎం అని చెప్పను కానీ ఒక మంచి నాయకుడిగా గుర్తిస్తారు. ఇది మాత్రం తథ్యం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక మంచి ఉద్దేశంతో బయలుదేరుతున్న లోకేష్ బాబుకి అంతే మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. నువ్వు అంటే జరుగుద్దమ్మా.